ఎంట్రన్స్ ఇది. ఓకే, ఎంటర్ అయితానే బాత్రూమ్ పెడతావా? ఎవరైనా వస్తానే ఫస్ట్ హాల్లో కూర్చుంటారు కదా, ఈడ హాల్. సో ఒకవేళ వాళ్ళకి హాల్లో కూర్చున్నప్పుడు ఏమైనా వస్తే బాత్రూమ్ స్టేర్ కేస్ ఉంటుంది, స్టెప్స్ ఎక్కుతాంట. ఓకేనా, స్టెప్స్ ఎక్కేటప్పుడు పైకి తిరగాలి కదా, ఆడ ఒక బాత్రూమ్ ఉంటుంది. ఎందుకంటే స్టెప్స్ ఎక్కేటప్పుడు ఎవరికైనా వస్తే వాని అమ్మ వాని అక్క వాని ఆలు ఎవడ్రా వాడే నీ చేసిండే. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 ఇల్లు కట్టించుకోరు. ఏం పెడదాం, రాధికా నిలయం అన్నాడు. ఏంది ఎక్కడి నుంచి తీస్తాను? ఆడ నుంచి తీస్తానవరా? ఏదో రాముడు కదా బాణాలు పెట్టుకున్నట్టు పెట్టుకొని వచ్చిన వెనుకాల దేనికలంతా బాబీ మగానం తగలేను బాబీ. ఇప్పుడు ఎక్కడన్నా బ్లేడ్ తో చేసేది చూసి కాఫీ దోసుకుంటూ పోసినావు, దాంతో ఎట్లా వస్తుంది బాబీ? వస్తే బ్లేడ్ తో వస్తుంది. ఏంటది తలకాయ చెప్తానమ్మా. మనము ఫామ్ లో డ్రాయింగ్ చేస్తావా? ఫామ్ లో వచ్చేసి పద్దు ఫేస్ చేస్తావా? లేదు, చాలా సీరియస్. అంటే ఒక బిజినెస్ ప్రపోజల్ కి మన ఫామ్ కి ఎవరైనా కానీ మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి, లేదంటే ఎవరైనా కానీ సీరియల్ వాళ్ళు కానీ రేపొద్దున ఎవరైనా కానీ వర్క్ పర్పస్ కానీ ఏ దానికి వచ్చినా కానీ మన ఫామ్ లో ఉండడానికి లేదు. సో అందుకు ఒక రఫ్గా ఒక ఇంజనీర్తో ప్లాన్ చేపిస్తాను. ఓకే, సో ఆ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనం ఫుడ్ వీడియోస్ తీసుకునేటప్పుడు ఎవరైనా వచ్చినా, లేదంటే సబ్స్క్రైబర్స్ వచ్చినా, మీ వాళ్ళు ఎవరైనా వచ్చినా, మా వాళ్ళు వచ్చినా, వాళ్ళ వాళ్ళు వచ్చినా, ఎవరైనా వచ్చినా కానీ ఉండడానికి. అట్లనే మీ వాళ్ళు వచ్చినా మా వాళ్ళు వచ్చినా అన్నావు. మీ వాళ్ళు నా వాళ్ళు ఒకటి కదా. మీ వాళ్ళు నా వాళ్ళు అంటే ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వేరు, నా ఫ్రెండ్స్ వేరు. ఫ్రెండ్స్ అనలే కదా. వాళ్ళు అంటే ఫ్రెండ్స్ కింద కూడా వస్తారు. వాళ్ళు అంటే అందరూ వస్తారు అట్లా, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే, ఇంజనీర్ వేసినాడు కదా. ఇంజనీర్ మొబైల్ లో పంపించినాడు, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇంజనీరింగ్ చూపించిండేది అదంతా దేంట్లో ఉంటుందంటే అది ఉంది చూడ, దాన్ని ఏమంటారు, ఒక యాప్ దాంట్లో చేస్తారు, ఆటో క్యాడ్ ఏదో దాంట్లో చేస్తారనమాట. అది అంత విజువల్ గా అంత కనపడదు అనమాట. ఇప్పుడు నీకు టాప్ వ్యూ నుండి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన ఫామ్ లో ఒక ఎన్ని కట్టించుకుందాం హౌసెస్, ఒకటి పెద్దది కట్టించుకుందామా? ఎందుకు రాదు నాకు? చిన్నప్పుడు అంతా బొమ్మలు వేస్తా అంటే బొమ్మలు వేరు, ఇండ్లు వేరు. చూపిస్తా కదా నీకు ఇప్పుడు నా టాలెంట్. మళ్ళీ ఎట్లా, ఎన్ని హౌసెస్ పెట్టుకుంటే బెస్ట్ అంటారు? ఎట్లా, ఏం చెట? ఒక హౌస్ లో ఒక బెడ్రూమ్, 2 బెడ్రూమ్, 3 అట్లా లేకోకుండా మామూలు సింగిల్ రూమ్ లో ఒక 4 కడితే మేలు కదా. సింగిల్ రూమ్స్ బాగుంటుంది కదా ఉండడానికి ఎవరైనా. అట్లొద్దుమా. ఇప్పుడు ఫ్యామిలీ వచ్చినారనుకో, ఫస్ట్ ఫ్యామిలీకి మాట్లాడదాం. ఫ్యామిలీ వచ్చారనుకో, పెద్ద ఫ్యామిలీ వస్తే ఆ ఫ్యామిలీ ఫామ్ లో ఉండాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తుంది, డబుల్ బెడ్రూమ్ కానీ ట్రిపుల్ బెడ్రూమ్. సరే, ఎన్ని సెంటర్లు అనుకుందాం? 5 సెంట్లు. 5 సెంట్లు అవసరం లేదు, 4 సెంట్లు. 5 సెంట్లు ఏమో, ఒకటి 5 సెంట్లు. ఓకే, ఇది 5 సెంట్లు. కాంపౌండ్ ఉండాలి కదా, ఇదంతా కాంపౌండ్. సో ఇప్పుడు ఎవరైనా వచ్చినారనుకో మనకు ఫామ్లోకి, ఇప్పుడు మన ఇంట్లో ఎట్లా బయట ఒక బాత్రూమ్ ఉంది, లోపల బాత్రూమ్ ఉంది. సో ఎవరైనా వచ్చిన వాళ్ళు బయట బాత్రూమ్ వాడచ్చు. సో అందుకు ఈ 5 సెంట్స్ హౌస్కి బయట ఒక బాత్రూమ్ పెట్టేద్దాం. ఓకే, యాడ ఎంట్రన్స్ ఇది. ఓకే, ఎంటర్ అయితానే
ఎంటర్ అయితేనే బాత్రూమ్ పెడతావా? అంటే వాళ్ళు ఎంటర్ అయితేనే బాత్రూమ్ లోకి వెళ్ళిపోల్లా, గేట్ పెడతారు కానీ ఎంటర్ అయితేనే నువ్వేంది బాత్రూమ్ పెడతావు? కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఒకటి కావాలి కదా. బయట ట్యాప్ పెడితే కాంపౌండ్ లో అయిపోతుంది. అయితే బయట వెంటనే వద్దా? అంతేగా. ఎంట్రన్స్ స్టార్టింగ్ వస్తానే ఎవరైనా బాత్రూమ్ పెడతారు. సరే అయితే ఎంటర్ అయితేనే పక్కనే ఇంకా బాత్రూమ్. ఎందుకంటే ఎవరికైనా అర్జెంట్ అయింది అనుకో అట్లా ఆడ వెళ్ళిపోతారు మళ్ళీ. పరిగెత్తలా కాదమ్మా, ఇప్పుడు నువ్వు మన హౌస్ కి ఇప్పుడు ఎంత బెనిఫిట్ అయింది. ఎవరైనా వర్కర్స్ కానీ ఎవరైనా వచ్చినా బంధువులు ఎవరైనా వచ్చినా ఎవరు వచ్చినా గానీ బయట బాత్రూమ్ ఎంత కన్వీనియంట్ ఉంటుంది చెప్పు, కరెక్టే కదా? మళ్ళీ అందుకు మన ఎంటర్ అయితేనే ఒక బాత్రూమ్. గేట్, ఇది గేట్, ఇది గేట్. ఓకే, ఇప్పుడు ఎన్ని బెడ్రూమ్ అనుకుందాం? ఒక 3 బెడ్రూమ్ అనుకున్నాను. సరే 2 వద్దులేమో, బాగా పెద్దగా ఉంది హౌస్. 3 ట్రిపుల్ బెడ్రూమ్ పెడతాం. తప్పని ఇంట్లో ఉందిలే అట్లా, ఆ టైప్ లో ట్రిపుల్ బెడ్రూమ్. ఓకే, సో ఈ పక్కన ఈడొక బెడ్రూమ్. ఓకే, ఈడొక బెడ్రూమ్. మళ్ళీ ఆ తర్వాత దీనికే ఇక్కడ ఈడ, ఇది హాల్, ఈడొక బెడ్రూమ్. ఇదంతా హాల్. ఓకే, ఇక్కడ దీంట్లో బాత్రూమ్. చెప్తా వస్తా, బాత్రూమ్ దగ్గరికి వస్తా. ఇక్కడ కిచెన్, ఇది కిచెన్, ఇది కిచెన్, ఇది ఇదంతా హాల్, ఓపెన్ హాల్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చినారు మన ఇంట్లోకి అనుకో, ఎవరైనా వస్తానే ఫస్ట్ హాల్లో కూర్చుంటారు కదా, ఈడ హాల్. సో ఒకవేళ వాళ్ళకి హాల్లో కూర్చున్నప్పుడు ఏమైనా వస్తే బాత్రూమ్ ఎప్పుడు సీరియస్ ప్రాజెక్ట్ ఇది. ఫామ్ లో ఉండేది అది ఒక్కటే ఒకటి సరిపోతుంది. బయట వచ్చి అట్లా కాదు, ఇది బయట ఉన్న వాళ్ళకి గేట్లోకి వస్తానే వాళ్ళకి వస్తే పరిగెత్తుతారంటివి. ఆడ అట్లా అంటావు. అంత పెద్ద ఇండ్లు కట్టి బాత్రూమ్ లేకుండా ఎట్లా పెడతారు? పెడతామమ్మా. నేను బెడ్రూమ్ లో బాత్రూమ్ కాదు నేను చెప్తాను. ఇది ఇప్పుడు హాల్లో, ఇది హాల్, ఇది కిచెన్. సరే, హాల్ కిచెన్ కి ఫస్ట్ పోదామా, బెడ్రూమ్ లో పోదాం? హాల్ కిచెన్ పోదాం. ఇప్పుడు హాల్లో ఎవరైనా కూర్చొని, ఇది టీవీ ఉంటుందే, హాల్లో కూర్చొని ఎవరైనా చూస్తా ఉంటాడు సోఫా సెట్ లో కూర్చొని. ఓకే, వాళ్ళకి బాత్రూమ్ వచ్చారు, ఎక్కడ పోతారు? బయటికి పోకూడదు. ఎందుకంటే బయట ఆల్రెడీ ఎవరైనా ఆక్యుపై చేసింటే, అందుకు హాల్లో బాత్రూమ్. ఈ మూలం హాల్లో బాత్రూమ్ ఎందుకు బాబీ? బెడ్రూమ్ లో పెట్టరా సుగులోడా? బెడ్రూమ్ లో కూడా వస్తాయి. ఉండమ్మా, అయ్యోరా, మా బెడ్రూమ్ అంతా అటాచ్డ్ బాత్రూమ్. చెప్తా ఒక్క బాత్రూమ్ కోసం పుట్టినావా ఏం గతి నువ్వు? ఎన్నిసార్లు పోతాడు పొద్దుంట్లో? పోతాడతే 4 గంటలకు ఒకసారి, మళ్ళా 5కి ఒకసారి, మళ్ళీ నేను చీర స్నానానికి వెళ్ళినప్పుడు అప్పుడు దెబ్బ డోర్ కొడతా అంటాడు. నేను బాత్రూమ్ వల్ల అంటాడు. ఫ్రెండ్లీగా ఉంటాడు, బాత్రూమ్ లో కూడా పోయే ఫ్రెండ్లీగా ఉండు. అందుకే వదిలే, మా టాపిక్ మీద ఉండే సీరియస్ టాపిక్ ఇది. అందుకే అన్ని బాత్రూమ్లు కట్టిస్తాను. అదే కదా, హాల్లో ఒక బాత్రూమ్ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు హాల్లో కూర్చున్న వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ అవసరం. ఇప్పుడు వచ్చేసి కిచెన్, ఓపెన్ కిచెన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిచెన్ లో వండుతా అంటారు అనుకో, ఎంతమంది మామూలుగా మినిమం అన్నా కానీ 4-5 మెంబర్స్ ఉంటారు మేము కిచెన్ లో. సో కిచెన్ లో ఎవరికైనా వచ్చాయి, సో అందుకు కిచెన్ లో ఒక బాత్రూమ్. నీకు అర్థం కావడం లేదు నాన్న, ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చా వాసన రాదు. ఏమైంది? కిచెన్ లో బాత్రూమ్ పెట్టేవాడిని నిన్నొక్కనే చూస్తానని. అట్లా కాదమ్మా, ఇప్పుడు ఎవరైనా వండుతా అంటారు, చెప్పేది ఎవరైనా వండుతా అంటారు. ఇప్పుడు మళ్ళా వండేటప్పుడు ఒకవేళ నీకే వచ్చా, బాత్రూమ్ కి పోల్లా, లేదంటే హాల్లో కానీ వేరే వాళ్ళు ఎవరైనా కూర్చోండి, హాల్లో ఎవరైనా కూర్చోండి చెప్పేది. లేదు కాలేదు, పరంబో కన్నా కిచెన్ లో పోతా. సడన్ గా మోషన్స్ అది కూడా కరెక్ట్ కదా సార్. పరిగెత్తి పోవాలా కదా. ఇప్పుడు నేను చెప్పేదంతా ప్లాన్ వినుమా. ఇప్పుడు ఇచ్చిండే వాడు ఊరికే కాదు, వాడు అర్థమైందా, బీటెక్ చేసినాడు. నాకు అర్థం కాలేదు సార్. సో ఆ తర్వాత ఇదొక బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ 1, సెకండ్ బెడ్రూమ్, ఇది థర్డ్ బెడ్రూమ్. ఓకే, మెయిన్ బెడ్రూమ్ లో బాత్రూమ్ ఉండాలి కదా. ఇప్పుడు హాల్లో ఒకటి అయిపోయి కిచెన్ లో మెయిన్ బెడ్రూమ్ లో బాత్రూమ్ ఏమి
ఒకటి ఉందమ్మా మెయిన్ బెడ్రూమ్ లో బాత్రూమ్ లేకుంటే అటాచ్డ్ బాత్రూమ్. ఉండాలి. ఇప్పుడు ఇది సెకండ్ బెడ్రూమ్ కూడా బాత్రూమ్ ఉండాలి. బాబు అనుకోకుండా వచ్చేస్తాయి. అందుకు ఎక్కడ ఉండాలి. గెస్ట్ అయినా కానీ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, నేను బాత్రూమ్ లేని బెడ్రూమ్ లో పెట్టిది, నీకు రాత్రిపూట్లో వచ్చాడు, నువ్వు ఏం చేస్తావు? మళ్ళీ పక్కన బెడ్రూమ్ వచ్చా అందుకు చెప్తాను అర్థం చేసుకో. ఎందుకు చెప్తాను? కరెక్టేలే విష్ణు. మళ్ళా థర్డ్ బెడ్రూమ్ కి బాత్రూమ్ ఉండాలా లేదా? ఉండాలి. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతకదు ఎందుకు? నాకు ఒకటి ఇప్పుడు ఈడ బాత్రూమ్ కొంపలో ఎట్లుంటారు? కొంపలో ఎట్లుండేదమ్మా? ఇప్పుడు ఎన్ని బెడ్రూమ్ ఉంటే అన్ని అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయా లేదా? అంతమంది బాత్రూమ్ లో బర్ర ఇంకా ఆడ ఎట్లా సంసారం చేస్తారు? ఆ కంపుకు ఎవరుంటారు? ఆడ ఎవరు తింటారు? మన కోసమే కదా మళ్ళా అర్జెంట్ అయితే ఇంట్లో ఏరుకుంటే అదే ఎవరికైనా అర్జెంట్ అయితే మనం వెయిట్ నువ్వు కొంచెం చేయలేము. విను అమ్మా. మనలో మన ఇల్లే కదా గలీజ్ ఇప్పుడు అయ్యింది. 3 బెడ్రూమ్లు పెట్టుకొని మనం ఎక్స్ట్రా ఎక్కువ ఏం పెట్టలేదు బుడుక్స్ బాత్రూమ్లు. ఇప్పుడు 3 బెడ్రూమ్లు 3 బాత్రూమ్లు ఎట్లా ఉంటాయి? ఎక్స్ట్రాగా ఎక్కడ పెడతాను? హాల్లో ఒకటి, ఆ తర్వాత కిచెన్ లో ఒకటే ఎక్స్ట్రా ఉండేది. వేరే ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయా చెప్పు? వేరే ఎక్కడ ఎక్స్ట్రా? అంతేలే. సో ఇదేమిది? స్టోర్ రూమ్ లో ఇప్పుడు నువ్వు స్టోర్ చేసే పోతావు, వర్క్ ఎక్కువ ఉంటుంది. బిల్ తీసుకునే పోతుంది, బాత్రూమ్ సరుకులు తీసుకునే అప్పుడు నువ్వు పోతుంది. మళ్ళా బయటకు రావాలంటే ఇట్లా ఇబ్బంది. అందుకు స్టోర్ రూమ్ అప్పుడు అర్జెంట్ అయిపోయా, మోషన్స్ అయ్యా. బాత్రూమ్. నీకు ఎప్పుడు మోషన్స్ జబ్బా? కాకపోతే నేనే కదా స్టోర్ రూమ్ లో పోయేది. ఇప్పుడు బియ్యం వేసుకొని రావాలంటే పోవాలా, సరుకులు పద్దు అది తీసుకురా అంటారు. అప్పుడు నేను పోయినప్పుడు నాకు అర్జెంట్ అయ్యా. అమ్మ పైన అమ్మకి అర్జెంట్ అవుతుంది. ఇది దేవుని రూమ్. ఏమ్మా దేవుని రూమ్ లో ఉండదమ్మా, దేవుని రూమ్ లో బాత్రూమ్ ఉండదు. దేవుని రూమ్ పక్కనే బాత్రూమ్. ఆహా, ఇది వేరు. స్టోర్ రూమ్ ఇది. స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ లో పెడితే దేవుని రూమ్ దేవుని లేదు. దేవుని 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 రూమ్ నేను చెప్పేది ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది, అర్థమైందా? స్టోర్ రూమ్ కి ఈ మెయిన్ ఎంట్రన్స్ నుండి వస్తే ఇదొక బెడ్రూమ్ లో నుండి ఇట్లా పోతే ఇదంతా ఏంది? ఇదంతా ఖాళీ ఏడుంటే ఇదంతా ఖాళీ. ఈ లాస్ట్ ఖాళీలో స్టోర్ రూమ్ లో కూడా ఈ లాస్ట్ బాత్రూమ్, అంటే కిచెన్ ఈటి వరకు అర్థం కాదు. ఓకేనా? సో ఇది దేవుని రూమ్. సరే, ఇప్పుడు అన్ని బాత్రూమ్లు పెట్టినావు కదా, లెట్రిన్ అవన్నీ అవేంటో అంటారు, లెట్రిన్ పిట్ అంట. పిట్టు అవన్నీ పెట్టిస్తావు. కింద అంతా పెట్టే ఉంటుందమ్మా. ఇంటి కింద మొత్తం అదే 6-7 బాత్రూమ్లు ఉన్నప్పుడు నీకు ప్లానింగ్ చెప్తా. ఈడ కొంచెం తోగి, ఆడ కొంచెం తోగి, ఆడ తోగి, ఈడ తోగి పైప్ లైన్లు అంతా పెట్టే బదులు మొత్తం పైప్ లైన్ అంతా ఒక్కటే జాయిన్ చేసి బాబీ కిందకి ఇచ్చేస్తే. నీకేమైనా మైండ్ దొబ్బింది? ఎందుకు? లోపల మొత్తం అదే పెడితే దేవుని రూమ్ దేవుని రూమ్ మధ్యలో ఉంటుందమ్మా. దేవుని రూమ్ కి ఏం సంబంధం ఉండదు. ఇప్పుడు దేవుని రూమ్ కి ఏం సంబంధం ఉంది? ఇంకా దేవుని రూమ్ కి ఏం సంబంధం లేదు. ఇప్పుడు గార్డెన్, ఇది గార్డెన్. ఇప్పుడు గార్డెన్ లో కూడా వస్తాయి. చెప్తా నిన్నమ్మా, ఇది గార్డెన్. ఇప్పుడు నువ్వు గార్డెనింగ్ చేస్తాను, అప్పుడు వస్తాడు. నువ్వు వచ్చా ఏం చేస్తావు? ఎవరు ప్లాన్ ఇచ్చింది? ఇంజనీర్. ఇంజనీర్ చెప్తా. విష్ణువర్ధన్. సో గార్డెన్ లో కూడా వాడికి సపోర్ట్ ఇంజనీర్ ఎవరు? ఇక్కడ మా గార్డెన్ లో కూడా పార్ట్నర్ ఇంజనీర్. చెప్పేది గార్డెన్ లో టాయిలెట్స్. ఎందుకంటే ఎవరు బయట అవును, ఇవన్నీ చిన్న చిన్న వచ్చినాయి, అదే అంత పెద్దగా వచ్చారు. గార్డెన్ కాదు, చాలా మంది వచ్చారు. ఎవరైనా ఎక్కువ మంది వస్తారు కదా బయట గార్డెన్ అంటే కూలోళ్ళు పనులు వస్తారు కదా, ఏమైనా పనులు. విష్ణు ఇండియన్ వెస్ట్రన్? మా ఎట్లా కాదమ్మా, అయితే ఇండియన్ పెట్టించుకుందామా వెస్ట్రన్ బాత్రూమ్? సరే, కాదు. కింద కూర్చోలేరు, కూర్చోలేరు. చెట్టు అట్లా అంటారు. మా కింద కూర్చోలేరు కాబట్టి వెస్ట్రన్ పెట్టిద్దాం. కింద కూర్చోవడము యాక్చువల్ గా మాలాసనం, అది హెల్దీ అన్నమాట. అందుకు ఏం చేద్దామంటే అన్ని కింద పెట్టించేస్తాం. అందుకు ఏం చేద్దామంటే ఇప్పుడు హాల్లో కిచెన్ పక్కన కిచెన్ కి సంబంధించింది ఒక బాత్రూమ్ ఉంది, హాల్ కి సంబంధించింది ఒక బాత్రూమ్ ఉంది, దాని పక్కన ఇంకొకటి ఎక్స్ట్రా బాత్రూమ్ పెడతాం. ఎందుకు వెస్ట్రన్ కి ఒకటి, ఇండియన్ కి ఒకటి ఉంటే ఎవరు కావాలనుకుంటే దాంట్లో పోతారు. సేమ్ టు సేమ్ ఇప్పుడు బెడ్రూమ్ లో కూడా ఉంది కదా, ఈడ 1 బెడ్రూమ్ కి 2 బెడ్రూమ్ కి మధ్యలో ఈడ
మధ్యలో ఒక బాత్రూమ్ పెట్టినామంటే నీకు వెస్టర్న్ ఉంటుంది, ఈడ ఇండియన్ ఉంటుంది. ఓకే, మళ్ళీ మధ్యలో స్నానాన్ని పెట్టు ఏడా ఈడ. అది ఎందుకు అది పెట్టు స్నానానికి. ఈ పక్క బాత్రూమ్ లో కాళ్ళు స్నానాలు ఉంటాయమ్మా. ఇక్కడ మంగడుకునేవి పెట్టు. మొహం కడుక్కునే కాదు, బాత్రూమ్ లో అన్ని ఉంటాయి. ఇప్పుడు నీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కదా, బాత్రూమ్ లో ఏమి స్నానము ఉంది, అన్ని ఉన్నాయి కదా. అట్లా నేను చెప్తాను. అది కాదురా, ఉండు చెప్తా. కాదు ఇప్పుడు ఈడ స్టేర్ కేస్ ఉంటుంది, స్టెప్స్ ఎక్కుతాంట. ఓకేనా, స్టెప్స్ ఎక్కేటప్పుడు పైకి తిరగాలి కదా, ఆడ ఒక బాత్రూమ్ ఉంటుంది. ఎందుకంటే స్టెప్స్ ఎక్కేటప్పుడు ఎవరికైనా వస్తే వాని అమ్మ వాని అక్క వాని ఆలు ఎవడ్రా వాడే నీ దేశండే. చెప్తాను ఫస్ట్. ఇప్పుడు టాపిక్ ఆ పాప సోల్పోతుంది. ఇప్పుడు పైన కూడా అట్లా కాదు, పైన చిన్న పెంట్ హౌస్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ హౌస్ లో ఎన్ని బాత్రూమ్లు పెడతావు? పెంట్ హౌస్ లో ఎన్ని పెడతామమ్మా? పెంట్ హౌస్ లో ఎన్ని పెడతాం? కాదే ఇప్పుడు కడిగేకెట్లనే అన్ని బాత్రూమ్ లో ఎవరు బాత్రూమ్ వాళ్ళు కడుక్కుంటారు, పనులు వస్తారు వాళ్ళు కడుగుతారు అంతే. అన్ని ఏమ్మా ఆస్తులు అమ్ముకోళ్ళ పన్నులతో కడిగిస్తా అన్ని బాత్రూమ్లు. ఇప్పుడు మన రాజపాలెం బట్ట బాస్ ఉన్నారు కదా, భీమాను కాలా, వాళ్ళకి బాత్రూమ్. అవును, నిజమే. భీమాకు ఒక బాత్రూము, కాలాకు ఒక బాత్రూమ్. ఆవులు వస్తే ఆవులు వాళ్ళు ఎట్లా పోతారు బాత్రూమ్ కి? ఎందుకమ్మా నువ్వు మైదా అక్కడ జాగాలో ఫామ్ లో వదిలేస్తావు కదా. జాగాలోనే కట్టించేద్దాం. అదే ఈ మనుషులది కుక్కలది ఇంకా అవన్నీ ఉంటే వానమ్మ కాపురం ఆడ కాపురాలు చేయరా, పోయి హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. అంబులెన్స్ రావాలి రోజుకో 10 అంబులెన్స్లు. ఏం పెడదాం? రాధికా నిలయం అన్నాడు. ఉమా నమస్కారం నాయన. వాని అక్క వాని అమ్మ వాని ఆలి విష్ణు పద్మజ అని పెట్టుకోప్ప. వద్దప్ప అమ్మా, అన్నకి మీ మీద పేరు పెట్టుకోవాలని ఒక కోరిక ఉంది. మూసుకొని మీకు అంకితం చేయాలని. ఏంది బాగా మెంటలా నీకు? ఏమైంది? ఎవరికైనా కానీ ప్లాన్ చూపియమ్మా, అన్ని అటాచ్డ్ బాత్రూమ్స్. నేను నువ్వు ఆ మాదిరి గట్టించినావు అనుకో, యాడుంటావు? నా ప్రాణం పోయిన ఇంట్లోకి అడుగు పెట్టినావు. యాడుంటావు? ఆడ పోతే మొత్తం ఆ ఇంట్లో ఏం స్మెల్ రాదు, ఈ స్మెల్ వస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తాను, ఆ ఇంట్లో ఎవరన్నా కానీ చెటా తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే చెట భయంకరమైన నిద్రపోతాడు. ఆ వాసన ఏందో తెలియదు, గుర్తల్లో పరిస్తాడు. చెప్పు తీసుకొని కొడతాది పెట్టినామంటే దానికి ఎవరు దొడ్డేళ్ళకంతా పేరు ఎట్లుంటుంది అంతే. ఏంలే ఎవడ్రా వాడు ఇంజనీర్ అంట ఈ మగం లేకి బకెట్ మగం నా కొడక ఈపు కొడతట్టు చింతపండు పులుసు అవుతుంది నా కొడక ఈ బగలు. ఎక్స్ట్రాగా ఏం పెట్టినామని ఏంది ఎక్స్ట్రా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 లే స్టెప్స్ దగ్గర స్టేర్ కేస్ దగ్గర ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది. 13 లే. దీన్ని ఇండ్లు అనరా, పాయకాన్ దొడ్లు అంటారు దీనిలని. ఊరికే నా మాటిని యాడన్నా కాంప్లెక్స్ తీసుకొని బాత్రూమ్లు కట్టించుకోండిరా. ఎవరినన్నా కూర్చి పెడతాడు, డబ్బులు వస్తాయి మీ ఇద్దరికి. కూర్చొని తినడానికి కాదు కదా, నువ్వు ఇక్కడ కూర్చొని తింటావు హాయిగా. రాధికా నిలయం చెప్పు తీసుకొని పెట్టి కప్పు కప్పు అన్ని పెట్టి నా పేరు పెడతాను. తీలే పట్టుకోలేదు, పట్టుకో. బీరువాలో పెట్టుకోవాలి కానీ ఇద్దరిద్దరాన్ని ఉండవయ్యా. చిప్ప పగిలిపోయి ఇంట్లో పెట్టుకో. ఫ్రెండ్స్, ప్లాన్ ఎట్లుంది? లైక్ చేయండి. అమ్మకి రాధికా నిలయం చూసుకుంటాను. దయచేసి నా పేరు వాడద్దండి, దాన్ని చూస్తా అంటేనే నాకు ఇంకోసారి చెప్పన్నా, రాధికా నిలయం అంటే దొడ్డు నిలయను రాధిక. ఎవరైనా ఇంత పిచ్చిగా వేసుకొని ఊరు కొంపలు కట్టించుకోరు. తెలియదు. వీళ్ళిద్దరు ఏంలే ఇల్లు కట్టించుకోరు. వీళ్ళు
బాత్రూమ్ లే కట్టించుకుంటాను నీకు బెడ్ కింద పెట్టేసాను. ఏమైంది? ఏం? ఎవరురా నీకు ఐడియా ఇచ్చింది ఇది? నేను కాదు. ఉండలే ఎవరురా అట్లా డ్రాయింగ్ చేస్తావు చెత్త నా కొడుక? నేను కాదు. మళ్ళా నా పేరు పెడతావా? మేఘా చెప్పింది. యామేగా కేరళ మేఘా. నిజంగా మీరు కానీ నాకు ఫోన్ చేపిస్తాను. ఏం నాయనా ఆ పేరు ఏమన్నా ఫిక్స్ చేస్తానవా నాకు? దండం. హలో ఫ్రెండ్స్, దయచేసి వీడు చెత్త నా కొడుకు చెత్త అవన్నీ వేసి చూపించినాడు, దాంట్లో నా పేరు ఇన్వాల్వ్ చేయొద్దండి దయచేసి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్లు మాత్రం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. మీ సపోర్ట్ ఎంత వస్తుందో మేము అంత ముందుకు వెళ్తూనే ఉంటాము. మీకు మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి మీ ముందుకు. మీరు ఎంజాయ్ చేయండి, మమ్మల్ని సాటిస్ఫై చేయండి. Bye. బాయ్.